Hello everyone, welcome to the video series on Pharmacist and Drug Inspector exam preparation. ఈ వీడియోలో ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్ 2025 ఫిబ్రవరిలో కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the question first. Which of the following is an example for paracrine signaling? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే న్యూరో ట్రాన్స్మిటర్, హార్మోన్స్, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ సెల్, ప్రోటీన్స్. Now let us understand this one. See, బాడీలో ఉండే లైగాండ్స్ కానీ హార్మోన్స్ కానీ టార్గెట్ టిష్యూ ఆర్ ఆర్గన్ మీద యాక్ట్ చేసే మెకానిజం బట్టి వాటిని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఆటోక్రైనల్ సిగ్నలింగ్, పారాక్రైనల్ సిగ్నలింగ్, ఎండోక్రైనల్ సిగ్నలింగ్, ఎక్సోక్రైన్ సిగ్నలింగ్ అని. లెట్ us అండర్స్టాండ్, ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. ఫస్ట్ వన్ అందరికీ చాలా పాపులర్గా తెలిసింది ఎండోక్రైనల్ సిస్టమ్, హార్మోన్స్. ఎందుకు ఎండోక్రైన్ అన్నారు అంటే హైపోథలామస్ నుంచి రిలీజింగ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి పిట్యూటరీ మీద యాక్ట్ చేస్తాయి. పిట్యూటరీ నుంచి ట్రోఫిక్ హార్మోన్స్, ట్రోఫిక్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ మీద యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఏసిటిహెచ్ ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్లో వచ్చి ఎడ్రినల్ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తే అక్కడి నుంచి మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, స్టెరాయిడ్స్ రిలీజ్ అవుతాయి. సో ఎక్కడ రిలీజ్ అయింది సిగ్నలింగ్ మాలిక్యూల్? పిట్యూటరీలో. అక్కడ నుంచి ఆ మాలిక్యూల్ బ్లడ్లో ట్రావెల్ చేసి డిస్టెంట్ టార్గెట్ మీద యాక్ట్ చేసింది. ఈ మెకానిజంనే ఎండోక్రైనల్ స్టిమ్యులేషన్ అంటారు. అంటే రిలీజింగ్ ఒక దగ్గర, బ్లడ్లో నుంచి ఆ సిగ్నలింగ్ మాలిక్యూల్ ట్రావెల్ చేసి డిస్టెంట్లో ఉన్న ఆర్గన్ మీద యాక్ట్ చేయడం ఎండోక్రైనల్ స్టిమ్యులేషన్. అలా కాకుండా న్యూరాన్స్ చూడండి, న్యూరాన్స్ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేస్తాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఏమవుతుంది, సినాప్టిక్ లెఫ్ట్ నుంచి వచ్చి పక్కనే ఉన్న న్యూరాన్ లేదా అడ్జసెంట్గా ఉన్న టిష్యూ మీద యాక్ట్ చేస్తాయి. అడ్జసెంట్ టిష్యూ మీద యాక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని పారాక్రైన్ స్టిమ్యులేషన్ ఆర్ పారాక్రైన్ సిగ్నలింగ్ అంటారు. రెండు. థర్డ్ వన్ ఆటోక్రైన్ సిగ్నలింగ్. ఇప్పుడు సైటోకైన్స్ అని కొన్ని ఉన్నాయి, ఇమ్యూన్ మీడియేటర్స్. అవి ఏంటంటే సెల్ సింథసైజ్ అయ్యి సెల్ నుంచి బయటకు వచ్చి అదే సెల్ మీద యాక్ట్ చేసి మళ్ళీ వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. వాటిని ఆటోక్రైనల్ సిగ్నలింగ్ అంటారు. క్యాన్సర్ సెల్స్లో కూడా చాలా మటుకు ఇది జరుగుతుంది. వాటికి కావాల్సిన హార్మోన్స్ సింథసైజ్ చేసుకొని అదే సెల్ని యాక్టివేట్ చేస్తాయి. లాస్ట్ వన్ ఎక్సోక్రైనల్ స్టిమ్యులేషన్. అంటే ఇది డక్ట్స్ ద్వారా ఆ సిగ్నలింగ్ మాలిక్యూల్ రిలీజ్ అయ్యి టార్గెట్ ఆర్గన్కి రీచ్ అవుతాయి, నాట్ బ్లడ్ స్ట్రీమ్, డక్ట్స్ నుంచి. ఎగ్జాంపుల్ స్వెట్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యి చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్, ఇవన్నీ ఎక్సోక్రైనల్ స్టిమ్యులేషన్. సో ఇక్కడ అడిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పారాక్రైనల్ స్టిమ్యులేషన్. పారాక్రైనల్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్. న్యూరో ట్రాన్స్మిటర్ న్యూరాన్ రిలీజ్ అయ్యి అడ్జసెంట్గా ఉన్న న్యూరాన్ ఆ టిష్యూ మీద యాక్ట్ చేస్తాయి. దీన్ని పారాక్రైనల్ స్టిమ్యులేషన్ అంటారు. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.